ఎలా ఉంది అల్లు అర్జున్ కిస్కి సాంగ్ ఎలా ఉంది అన్న? కిస్కి సాంగ్ చూస్తుంటే ఏం డ్యాన్స్ ఉందన్న అల్లు అర్జున్ది. కానీ శ్రీలీల కొద్దిగా డ్యాన్స్ అనేది కొద్దిగా తక్కువ అయింది. అంటే అల్లు అర్జున్ స్పీడ్ డ్యాన్స్ చేస్తాడు. అంటే నన్నది అట్లా అంటే ఆమె కూడా డ్యాన్సరే, హీరోయిన్ కూడా ఆమె కూడా డ్యాన్సరే. కాకపోతే ఇంకా స్టెప్స్ వేస్తుంటే ఒక రేంజ్లో ఉంటుండే. ఆడికైనా పోటీ పడి డ్యాన్స్ చేసింది అల్లు అర్జున్ తోటి. పర్వాలేదు, బాగానే చేసింది డ్యాన్స్ మాత్రం. సాంగ్ సమంత సాంగ్ కన్నా మించిపోయిందా? అంటే ఇది ఒక సాంగ్ ఒక డిఫరెంట్ కదన్న. ఇప్పుడు సమంత సాంగ్స్ అంటే ఒక న్యాచురల్గా ఉంటాయి సాంగ్స్, మామూలుగా సాంగ్స్ హీరోయిన్ కాబట్టి ఒక న్యాచురల్ సాంగ్స్. సాంగ్ వచ్చింది కదా కోకా కోకా కోకా, ఆ సాంగ్ కన్నా బాగుందా? అప్పుడున్న జనరేషన్లో కోకా సాంగ్ హిట్, ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు శ్రీలీల సాంగ్ ఇది హిట్. ఇప్పుడున్న జనరేషన్లో డాన్స్ ఎలా ఉంది అన్నా? నేను ఒక స్టెప్ వేస్తానా, సిగ్నేచర్ స్టెప్ మాత్రం ఇట్లా ఒకటి వేస్తాడు తాడుతోటి. ఆ స్టైల్ మాత్రం సూపర్ ఉందన్న. కానీ ఆ డ్యాన్స్ అట్లుంది, కానీ ట్రైలర్ చూసినా మాత్రం మత్తిపోతుందా. శ్రీలీల అల్లు అర్జున్ ఇద్దరు ఎవరు బాగా చేశారు అంటావు? అన్న నేను న్యాయంగా ఒకటే చెప్తాను, అల్లు అర్జున్ డ్యాన్స్ బాగా చేసిండు, శ్రీలీల కూడా ఆయనతో పాటు ఇంకా బాగా చేసిండు, ఇంకా బాగుంటుండే. ఎందుకంటే కలెక్షన్ అవుతుంది దేవన్ అంటే ఆ సినిమా తగ్గట్టు మించిపోయే కలెక్షన్ వస్తుంది అన్న. బ్రేక్ చేస్తుందా? ఆల్రెడీ బాహుబలి రికార్డ్ ఎప్పుడో బ్రేక్ అయిపోయింది. అంటే బాహుబలి ఎప్పుడో రికార్డ్ కొట్టేసింది. తర్వాత ఏది కొట్టింది, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇది కొడుతుంది. ఎందుకంటే అప్పుడున్న జనరేషన్లో ఆ కలెక్షన్ కొట్టింది. ఇప్పుడు పుష్ప ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇది ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి, మన తెలుగు సినిమా కాబట్టి ఇది ఒకటే అన్న. సాంగ్ ఎలా ఉంది? సాంగ్ బాగుంది. కల్కి బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుందా లేదా? కలెక్షన్లో మాత్రం వస్తుందన్న. ఎన్ని కోట్ల కలెక్షన్ అవుతుంది? దేవన్ వచ్చి 200 crores మొత్తం వరల్డ్ వైడ్గా కావచ్చు అన్న. ఎందుకంటే ఆల్రెడీ సినిమా మీద ఓపు ఉన్నది, ట్రైలర్ కూడా అలా తుమ్ము లేపేసింది, ఎక్కడికో తగ్గలే. నేను ఒకటే చెప్తున్నానా, మరీ చెప్తున్నా, అందరికీ ఒకటే చెప్తున్నా, మెగా ఫ్యాన్స్కి మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ మనం కలిసి ఉండాలి. ఎవరో ఒకరు వచ్చి ఇది బాగాలే అది బాగాలేదు కాదు. మెగా ఫ్యాన్స్కి రామ్ చరణ్ ఫ్యాన్స్ మనం అందరం కలిసి ఉండాలి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగుండాలి. మళ్ళీ వాళ్ళని కానీ అని పట్టించుకోవద్దు. నేనే చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా, బాబా బొమ్మర్దులు ఎప్పుడు కలిసి ఉండాలి. చిరంజీవి అల్లుడని ఎంత ప్రేమేశారు. మన చిరంజీవి ఫ్యాన్స్ భయపడుతున్నారు కదన్నా. మొన్న వచ్చిన అసలు జనాలు చూసి బీహార్లో ఏంద్రా ఈ ఫాలోయింగ్, మనం బతుకుతామా లేదా అంటున్నారు మెగా ఫ్యాన్స్. మెగాస్టార్ గారు చాలా సంతోషపడ్డాడు. మన అల్లుడు ఇంత ఎదిగిందంటే మామ ఎంత గొప్పగా అనుకోవచ్చు. అంటే చిరంజీవి గారు సార్ కూడా మెచ్చుకుండు, ఎందుకంటే ఇంత పేరు సంపాదించుకుండు అల్లు అర్జున్. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఉండాలి, అందరూ ఉండాలి. మనం అందరం కలిసి, మెగా ఫ్యాన్స్ కానీ అల్లు ఫ్యాన్స్ కానీ అందరం కలిసి ఉండాలి. ఎవరు ఏదైనా పట్టించుకోవద్దు. రామ్ చరణ్ గారికి వచ్చే నెక్స్ట్ టైం వస్తుంది సంక్రాంతి బరిలో దిగుతున్నారు. పుష్పన 2 రావాలి. 2 మన సవాల్, ఇద్దరు బాగా బొమ్మార్దు సవాల్. 2 సినిమాలు ఇట్టు కొట్టాలి, 2 సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఎవరికి మనం తక్కువ అవుతుంది. మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ ఒకటే చెప్తున్నా, మనం కలిసి ఉండాలి. పుష్ప మాత్రం ట్రైలర్ మాత్రం పడేసిండు, బ్లాక్ బస్టర్ తగ్గేది.